నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఇదేం మాయరోగం, శ్రీవారంటే లెక్కలేదా, నిషేధిస్తే తెలిసొస్తుంది అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే బిగ్ బాస్ ఫేమ్ తనుజ అండ్ మాధురి, దివ్యల మాధురి, అంటే దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి అంటే తెలియని వాళ్ళు లేరు కదా. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా మరోసారి శ్రీవారి విషయంలో వివాదాన్ని రేపారు. అంటే తిరుమల కొండ మీద ఏమేం చేయకూడదో అవన్నీ కూడా వెతికి మరీ చేస్తున్నారా ఇలాంటి వాళ్ళంతా? అంటే సోషల్ మీడియాలో ఫేమ్ సంపాదించుకొని బిగ్ బాస్‌లకు వెళ్ళిన వాళ్ళు, లేకపోతే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లుగా పేరు తెచ్చుకున్న వాళ్ళంతా కూడా ఏం చేయకూడదో తిరుమల శ్రీవారి కొండ మీద, ఆలయాల పట్ల ఎటువంటి అపచారాలు చేయకూడదో అవన్నీ కూడా కావాలని చేస్తున్నారా? లేకపోతే మేము సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లం అయిపోయాం, మేము పెద్ద స్టార్‌లం అయిపోయాం అని చెప్పేసి ఒక పొగరు తలకెక్కి చేస్తున్నారా? అర్థం కావట్లేదు. కానీ వీళ్ళంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లో చాలా మంది, అంటే అందరినీ ఒకే ఘాటికి కట్టేయకూడదు. గుర్రాన్ని, గాడిదని ఒకే ఘాటికి కట్టేయటం కూడా తప్పే అవుతుంది. సో ఇక్కడ వీళ్ళల్లో చాలా ఎక్కువ మంది తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర, తిరుమల శ్రీవారి ఆలయం పట్ల కూడా అపచారంగా ప్రవర్తిస్తున్నారు. గతంలో మనం చూస్తే కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. ఇక తాజాగా ఏం జరిగింది అనంటే గనక బిగ్ బాస్ ఫేమ్ తనుజ అండ్ దివ్యల మాధురి ఇద్దరు కూడా తిరుమల కొండ మీద ఒక గెస్ట్ హౌస్ లో తనుజ బర్త్డేని ఇదిగోండి దివ్యల మాధురి సెలబ్రేట్ చేసింది. అంటే తనుజ బర్త్డేని దివ్యల మాధురి ఎందుకు సెలబ్రేట్ చేయాలి? ఈవిడేమన్నా ఆవిడకి అక్క, ఆవిడేమన్నా ఈవిడికి చెల్లెలా, లేకపోతే అమ్మ తరఫు నుంచి చుట్టమా, నాన్న తరఫు నుంచి చుట్టమా అని మీరు అనుకోవచ్చు. ఎక్కడా చుట్టరికాలు ఏం అక్కర్లేదు. వీళ్ళంతా కూడా మనం చూస్తే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కాబట్టి, వీళ్ళంతా బిగ్ బాస్ అనే ఒక గొడుగు కింద పరిచయమైన వాళ్ళు కాబట్టి, వాళ్ళ ఫ్రెండ్‌షిప్ కొద్దీ వాళ్ళు బర్త్‌డే‌ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందులో తప్పే లేదు. బర్త్‌డే‌ని సెలబ్రేట్ పుట్టినరోజులు జరుపుకోవద్దని ఎవ్వరు అనరు. కాకపోతే దానికంటూ కొన్ని పర్టిక్యులర్ ప్లేసెస్ ఉన్నాయి. మీ ఇళ్లల్లో జరుపుకోండి, మీ ఇళ్లల్లో రీల్స్ చేసుకోండి, మీ ఇళ్లల్లో ఫంక్షన్‌లు చేసుకోండి, మీ ఇళ్లల్లో డీజేలు పెట్టుకొని డాన్స్ చేయండి. అది కూడా పక్కింటి వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా. లేకపోతే అక్కడ కూడా నాన్‌సెన్స్ కేసు, న్యూసెన్స్ కేసులు అవుతాయి. సో కాబట్టి హద్దుల్లో ఉండి మీరు సెలబ్రేట్ చేసుకోండి, మీరు ఆనందంగా ఉండండి, మీరు ఎంజాయ్ చేయండి, ఎవరు కాదనరు. కానీ హద్దులు మీరి ఇలాగా తిరుమల శ్రీవారి కొండ మీద గెస్ట్ హౌసుల్లో బర్త్‌డేలు సెలబ్రేట్ చేసుకోవటం, కేకులు కట్ చేయటం, క్యాండిల్స్ ఊదటం ఇలాంటివన్నీ నిషేధం అని తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారు? అయితే దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ గతంలో కూడా శ్రీవారి పట్ల అపచారం చేశారు. తిరుమల కొండ మీద రీల్స్ చేయకూడదని తెలిసినప్పటికీ కూడా వాళ్ళెళ్ళి అక్కడ రీల్స్ చేశారు. ఆ కేసులోనే ఇప్పుడు వాళ్ళు ఒకసారి విచారణను కూడా ఎదుర్కొన్నారు. అయితే ఇక్కడ చట్టాలు కఠినంగా లేకపోవటం వల్లే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంతా కూడా వీళ్ళకి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు వీళ్ళకి కాస్త ఫేము, నేము ఉంది. సామాన్య భక్తుల్లో కలిపి పంపిస్తే మరి తొక్కిసలాట జరుగుతుందా? లేకపోతే వీళ్ళని చుట్టానికి ఎగబడతారా అని చెప్పేసి వీళ్ళకు కొద్దిగా వెసులుబాటు కల్పించి స్వామివారిని దర్శనం చేసుకోవటానికి స్పెషల్ దర్శనాలు ఏర్పాటు చేస్తుంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి రీల్స్ చేయటం, పుట్టినరోజు వేడుకలు చేసుకోవటం ఇవంతా కూడా చేస్తున్నారు. అంటే వీళ్ళకి కల్పించిన సౌకర్యాల్ని, వీళ్ళకి కల్పించిన వెసులుబాటుని కూడా వీళ్ళ చేతులారా వీళ్ళే నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళని ఉద్దేశించి ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ ఏంటో తెలుసా? ఇలాగ ఎవరైతే స్వామివారి కొండ మీద, స్వామివారి టెంపుల్ దగ్గర రీల్స్ చేస్తారో, లేకపోతే ఇలా బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారో వీళ్ళని 3 ఏళ్ల పాటో, 4 ఏళ్ల పాటో, లేకపోతే ఒక 5 ఏళ్ల పాటో స్వామివారి దర్శనానికే నిషేధిస్తే అయిపోతుంది. ఒకళ్ళ మీద గనక ఇలా యాక్షన్ తీసుకుంటే మిగతా వాళ్ళంతా కూడా సెటరేట్ అవుతారు అని చెప్పేసి డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అందుకే నేను టైటిల్లో కూడా అలా పెట్టాను, నిషేధించాలి స్వామివారితో ఆటలా ఏంటి అని. ఏం మాయరోగం వచ్చింది వీళ్ళకి అని చెప్పి తిడుతున్నారు. ఒక్కసారి వీళ్ళ గురించి మనం వీడియో చేసి పెట్టిన తర్వాత కామెంట్స్ లో ఎన్ని తిట్లు తిడుతున్నారు. గతంలో కూడా నేను ఒక వీడియో చేశాను. ఇదిగోండి శివజ్యోతి అని చెప్పేసి ఒక ఆవిడ, పైగా గర్భిణి కూడా. అప్పటికే ఆవిడ శ్రీవారి దర్శనానికి వెళుతున్నప్పుడు గర్భిణి, 4 నెలలో 3 నెలలో గర్భిణి, స్పెషల్ క్యూ లైన్ లో ఉండి ప్రసాదం తీసుకొని తింటూ, తన తమ్ముడు తాను తింటూ, మేము 10,000 క్యూ లైన్ లో ఉన్నాం అయినా కానీ ప్రసాదం తింటున్నాము, మేము కాస్ట్లీ బిచ్చగాళ్ళం అని అన్నారు. అంటే శ్రీవారి ప్రసాదం క్యూ లైన్ లో ఉండి ఎంతమంది భక్తులు తీసుకుంటున్నారు? సుదర్శనం క్యూ లైన్ లో ఉండే భక్తులు అదే తింటారు. అలాగే 300 రూపాయల టోకెన్ల క్యూ లైన్ లో ఉండే భక్తులు అదే తింటారు. ఆ దర్శనం అయిపోయిన తర్వాత స్వామివారి అన్నప్రసాదం తరిగొండ వెంగమాంబ అన్న సత్రంలో కూడా అదే ప్రసాదం, అన్న ప్రసాదం తింటాం. అంటే వీళ్ళంతా బిచ్చగాళ్ళ లెక్కన. మీ కంటికి మీరు డబ్బులుండేసరికి, సోషల్ మీడియాలో మీకు ఒక నేము, ఫేము వచ్చేసరికి మీకంతా కూడా అంత పొగరెక్కిందా అని చెప్పేసి అప్పట్లో ఎన్ని కామెంట్స్ పెట్టారు. శివజ్యోతికి సంబంధించి పెట్టిన కామెంట్స్ ఆవిడ చూసుకుందో లేదో తెలియదు కానీ, నేను చూస్తే కనుక ఆవిడ చాలా పెద్ద తప్పు చేసింది. ఒళ్ళు పొగరెక్కిందా ఏంటి? స్వామివారి విషయంలో అలా పొగరుగా ఉండకూడదు.
మీ కుక్కలకి డబ్బులున్నాయని అంతా తల బిరుసా ఏంటి అని చెప్పేసి ఎన్ని కామెంట్స్ పెట్టారు. ఒక్కసారి మీరు సోషల్ మీడియాకు వెళ్ళి చెక్ చేయండి. కేవలం నేను చేసిన వీడియోకే కాదు, ఇతర ఛానళ్లకు సంబంధించిన వాళ్ళు చేసిన వీడియో కింద కూడా అదే రకమైన కామెంట్స్ ఉన్నాయి. డబ్బులు వచ్చేసరికి పొగరొచ్చింది, ఇలాంటి మాటలే వచ్చాయి అప్పుడు కామెంట్స్ లో. అంటే నేను తిడుతున్నవి కాదు, నేను అంటున్నవి కాదు, ఇవన్నీ ప్రజల నుంచి వచ్చిన స్పందన. సో కాబట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా మీ నేము ఫేము పక్కన పెట్టి మీరు తిరుమల కొండకి మీద కానీ, తిరుమల కొండనే కాదు ఏ దేవాలయానికి వెళ్ళినా సరే మీరు సామాన్య భక్తుల్లాగానే మీరు మెసులుకోండి. లేదంటే కనుక ఖచ్చితంగా చిక్కుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వం కాస్త ఉదాసీనంగా ఉండుండొచ్చు. రేపొచ్చే ప్రభుత్వం రేపు అంటే ఎల్లకాలం కూటమి సర్కారే ఉండదు కదా. ఒక 4 ఏళ్ళు ఉంటుందా, లేకపోతే ఒక 10 ఏళ్ళు ఉంటుందా, ఓ 15 ఏళ్ళు ఉంటుందా. ఆ తర్వాత వచ్చే సర్కారేమో గట్టిగా వస్తుందేమో, గట్టిగా రూల్స్ అమలు చేసే ప్రభుత్వం వస్తుందేమో. అప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ తిరుమలలో నిషేధం విధిస్తే ఏం చేస్తారు? సో అసలు ఇప్పుడు ఇంత స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అనుకోండి, భక్తుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. సో ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్స్ వినిపించాయి అనుకోండి, ఈ ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవచ్చేమో, ఎవరూ చెప్పలేము. అయితే ఇలాగా తిరుమల శ్రీవారి ఆలయంలో గతంలో కూడా మరో సెలబ్రిటీ రీల్స్ చేసి విమర్శల పాలైంది. ఆవిడే గీతూ రాయల్ కూడా తిరుమల కొండ మీద రీల్స్ చేసి ఎన్ని విమర్శలు ఎదుర్కొందో మనమంతా కూడా చూసాం. ఆవిడ తన ఫ్రెండ్స్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళి అక్కడ కూడా రీల్స్ చేశారు. రీల్స్ పిచ్చానా? అక్కడికి వెళ్ళినా సరే గోవిందనామాలు చదువుకుంటారు, రాకపోయినా గోవిందనామాలన్నీ గుర్తుండకపోయినా స్వామివారిని స్మరించుకుంటా ఉంటే అయిపోతుందే. తిరుమల కొండ మీద ఎప్పుడు ఆ చాంటింగ్ వినిపిస్తూనే ఉంటుంది, ఓం నమో నారాయణాయ అని చెప్పేసి. అది అనుకుంటా ఉన్నా అయిపోతుందే. అక్కడ కూడా వెళ్ళి రీల్స్ చేసుకోవటమేనా? అక్కడ కూడా ఇదే రోగమా? అక్కడ కూడా ఇదే గోల అని చెప్పేసి చాలా మంది భక్తులు కమెంట్స్ పెడుతున్నారు. అదంతా కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక్కసారి చెక్ చేసుకుంటే బాగుంటుందేమో, చూసుకోండి. కేవలం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే కాదు, రాజకీయ నాయకుల్లో రోజా లాంటి వాళ్ళు కూడా తిరుమల శ్రీవారి కొండ మీద గతంలో అనేక సార్లు పాలిటిక్స్ మాట్లాడారు. వైసీపీ గవర్నమెంట్ అయితే అసలు దాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదనుకోండి. పాలిటిక్స్ మాట్లాడడం అనే మాట చాలా నిషిద్ధం. కొండ మీద పాలిటిక్స్ ఏంటి? దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని స్మరించుకోవటమా, లేకపోతే దేవుడికి సంబంధించిన మంచి మాటలు భక్తులకి చెప్పడమా, హిందూ సోదరులందరికీ చెప్పడమా, ఇలాంటివన్నీ కూడా చేయాలి. కానీ అక్కడికి వెళ్ళి కూడా పాలిటిక్సేనా? మీరు 24 గంటలు 360 రోజులు పాలిటిక్స్ లోనే ఉంటారు కదా. వారంలో 2-3 సార్లు వస్తారు తిరుమలకి. ఆ 2-3 సార్లు మీకెంత? మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, లేకపోతే ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకి మీకు ఈజీగా దర్శనం చేసి పంపిస్తారు కదా. మీ కోట మీకు ఉంటది. సో ఈ కోటాలో దర్శనం చేసుకుని హాయిగా కాసేపు దేవుణ్ణి స్మరించుకుని వెళ్ళిపోక ఎందుకు మీకు ఇదంతా అని చెప్పేసి, అది కూడా కొండ మీద కావాల్సి వచ్చిందా, ఇంకెక్కడా కూడా మీకు చోటు దొరకలేదా అని చెప్పేసి కూడా అనేక మార్లు రోజా పట్ల విమర్శలు వెల్లువెత్తినా కానీ రోజా చాలా వరకు మారిందైతే కనిపించలేదు అని చెప్పేసి కూడా మాటలు వినిపిస్తున్నాయి. మరి ఆవిడ మారతారా లేరా, లేకపోతే మారకపోతే ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం ఆలోచించాలి. ఎప్పటికప్పుడు రోజా చాలా అంటే వీళ్ళంతా రవళి ఫ్యామిలీ అనుకోండి. గతంలో అయితే రోజా చాలా మందిని భక్తుల్ని వెంటేసుకొచ్చి వాళ్ళందరికీ దర్శనాలు చేయించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకున్నారు స్వామివారి దర్శనాల ద్వారా అని చెప్పేసి కూడా ఆవిడ మీద కమెంట్స్ ఉన్నాయి. వాటి మీద ఇంకా విజిలెన్స్ విచారణ జరిపించారా, జరిపించలేదా, జరిపిస్తారా ఏంటి అనేది ప్రభుత్వం ఇంతవరకు స్పందించింది లేదు. సో అంటే రోజానైతే వదిలేస్తారు, మమ్మల్ని అందరినీ పట్టుకుంటారని చెప్పేసి వైసీపీ నాయకులు కూడా వాపోతున్నారట. ఇతరత్ర కేసులకు సంబంధించి అటు జోగి రమేష్ని కావచ్చు, ఇటు అంబటి రాంబాబుని కావచ్చు, వల్లభనేని వంశీని కావచ్చు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కావచ్చు, వీళ్ళందరినీ మూసేస్తారు. కానీ రోజాని మాత్రం వదిలేస్తారా ఏంటి? ఆవిడ ఏమైనా స్పెషలా? మహిళ అయితే ఏంటి? తప్పే కదా. ఎవరో తప్పు చేయకూడదు, తప్పు చేస్తే విచారణ జరిపించాలి. విజిలెన్స్ విచారణ ఎందుకు జరిపించట్లేదని చెప్పేసి రోజా మీద విజిలెన్స్ విచారణ జరిపించాలి అని ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. మరి అది ప్రభుత్వం వరకు ఎప్పుడు చేరుతుందో, ప్రభుత్వం ఎప్పుడు చర్యలు తీసుకుంటుందో తెలియదు. మొత్తానికి తిరుమల శ్రీవారి కొండ మీద అయితే ఎవరు ఇలాంటి రీల్స్ చేస్తారా, లేకపోతే ఎవరు ఇలాంటి అడ్డమైన పనులు, అడ్డగోలు పనులు చేస్తారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని తీరాల్సిందే. కేవలం కేసు పెడితే తిరుపతిలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో, 2 టౌన్ పోలీస్ స్టేషన్లోనూ కేసు పెడితే అది స్టేషన్ బెయిల్ వచ్చేంత చిన్న కేసు. కానీ ఒకవేళ టీటీడీ గనుక చర్యలు తీసుకొని నిషేధం విధిస్తే 3 ఏళ్ల పాటు కొండ మీద శ్రీవారి దర్శనానికి కూడా రావడానికి అవ్వదు. సో కాబట్టి ఈ విషయంలో టీటీడీ అలాగే ప్రభుత్వం రెండు కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి నడుం బిగించాలి అని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్న డిమాండ్స్ ని మరి ప్రభుత్వం అటు టీటీడీ పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది వేచి చూద్దాం. దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ.